ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు ఓఎన్ఆర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే ఓఎన్ఆర్ గారు. అలాగే మనతో పాటు లైవ్లో ఉన్నారు, జూమ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే. నమస్తే. ముందుగా నరసింహారెడ్డి గారు, ఇక్కడ మనం చూస్తున్నాం ట్రిపుల్ సంబంధించిన అలైన్మెంట్ రోజు రోజుకు మెలికలు తిరుగుతున్నట్టుగా ఒక కీలకమైన కథనం ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు, ఒక చోట ఏకంగా తమ అనుయాయులు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు సంబంధించిన భూములను, అలాగే వారికి సంబంధించిన ఫామ్ హౌస్లు కావచ్చు, వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రాజెక్టులను కాపాడేందుకు ఏకంగా 7 కిలోమీటర్లు అలైన్మెంట్ మారినట్టుగా ఒక కీలకమైన వార్త మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ విషయాన్ని మనం? ట్రిపుల్ సంగతి ఎట్లుందంటే, ఇప్పుడు యాక్చువల్గా ఓఆర్ఆర్ జరిగినప్పుడు కూడా ఇదే సక్కదనం ఉండే. రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాంట్లో నుంచి పోకుండా పేద ప్రజలు దాని నుంచి పోయి దాని కాస్ట్ పెరిగి తర్వాత కొంతమంది రాజకీయ నాయకులను మా పార్టీలు చేరకుంటే నీ భూములు పోతాయని చెప్పి ఇట్లా బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. రాజకీయంగా కూడా బెదిరించిన సంఘటనలు ఆ రోజు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రిపుల్ సంగతి ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రిపుల్ దక్షిణ భాగం ఇది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసింది కాదు, ఇది వీళ్ళు సేకరించిన భూమి కాదు. ఇప్పుడు జరిగింది ఏంది అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ రావాలని చెప్పి కేసీఆర్ గారు ముందు చూపుతోని దీని అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది, ఎక్కడెక్కడి నుంచి పోవాలని చెప్పి. ఇప్పుడు ఈ పేపర్లో చూడండి, ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లాలో మాడుగుల గ్రామంలో ఇప్పుడు ఇట్లా తవ్వేసి మార్కులు కూడా చేసినారు, ఇట్లా మార్కులు కూడా చేసినారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మార్కులు చేసి ఇది మొత్తం కూడా అలైన్మెంట్ అయ్యి ఇట్లా పోతుంది ట్రిపుల్ అని చెప్పి. రింగ్ రోడ్డు అంటే ఇట్లా సర్కిల్గా ఉండాలి, వంకరొంకలు తిరిగి ఇటు 7 కిలోమీటర్లు లోపల పోయి 3 కిలోమీటర్లు బయటకు వచ్చి ఇట్లా ఉండదు. కాబట్టి అట్లా ఉన్న ఆల్రెడీ అలైన్మెంట్ చేసిన ట్రిపుల్ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ ఇలా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల కోసం కక్కుర్తిపడి పెద్ద నాయకుల భూములు కాపాడటం కోసం దాన్ని చిన్న రైతుల ఎక్కువ చిన్న కమతాలు ఉన్న పేద రైతుల వైపు, ఎస్సీ ఎస్టీ రైతుల భూముల వైపు దాన్ని మళ్ళించి తమ భూములను తప్పించే ప్రయత్నం చేస్తున్నారనేది వాస్తవం. ఇవాళ 7 కిలోమీటర్ల లోపలికి ఎట్లా పోతుందండి ట్రిపుల్ ఎట్లా పోతుందో చెప్పండి. ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో జరిగిన దాంట్లో 7 కిలోమీటర్ల లోపలికి ఒక రింగ్ రోడ్డు అంటే ఇట్లా సర్కిల్ ఉండవలసిన రింగ్ రోడ్డు ఒక్క దగ్గరికి 7 కిలోమీటర్ల లోపలికి పోయిందంటే, మీరు అనుకూలంగా మార్చకపోతే, మీ భూములు తప్పించే ప్రయత్నం కనుక మీరు చేయకపోతే అసలు ఎందుకు పోతుంది 7 కిలోమీటర్లు? ఇంకోటి అలైన్మెంట్ ఉన్నదాన్ని మార్చే అవసరం మీకు ఏమొచ్చింది? అలైన్మెంట్ అయిన భూముల్ని మార్చే అవసరం ఏమొచ్చింది? ఇవాళ ట్రిపుల్ బాధితులందరూ కూడా వచ్చి గొడవ చేస్తుంటే వాళ్ళని నిర్బంధాలు పెట్టి అరెస్టులు చేసి కేసు చేసే పరిస్థితి ఎందుకు వస్తుందో చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే వాళ్ళ పైరవీలే లెక్కలకు. ఇవాళ బిగ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల ఆధ్వర్యంలో కనుసన్నల్లో ఇది నడుస్తుందనేది వాస్తవం. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఇది అలైన్మెంట్ మార్పు. ఇంకోటి ఏంటంటే, పోతున్న వాళ్ళను ఆల్రెడీ అలైన్మెంట్ దగ్గర ఉన్న పేద భూములను, అసైన్మెంట్ ల్యాండ్లను బిగ్ బ్రదర్ దరిదాపు ఇప్పటికే 250 ఎకరాలు వీళ్ళు కబ్జాలోకి తీసుకొని నామమాత్రం దాంతో అగ్రిమెంట్లు చేయించుకొని దాన్ని రెగ్యులరైజ్ చేయించుకొని అదొక దందా నడుస్తుంది. ఇప్పుడు అలైన్మెంట్ మార్పులలోనేమో తన ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పక్క నుంచి పోతుందని చెప్పి ఎమ్మెల్యే భూమి కాపాడే ప్రయత్నం చేసినారు. ఇక రెండవది, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వెంచర్ కాపాడబడుతుంది. ఇప్పుడు ఆ వెంచర్లో ఫోటోలు కూడా వేసినారు. ఎమ్మెల్యేలకు సిగ్గుంటే స్పందించాలి, ఇది మాది కాదు మేము చేయట్లేమని స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. ఆయన చేస్తున్న సమీక్షలు నిన్న ఏంది, జుబ్లీహిల్స్ ఎట్లా గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఎట్లా రక్షించాలి, ఆయన టైం అంతా, ఆయన ఎనర్జీ అంతా, ఆయన సమీక్షలన్నీ దేనికోసం అంటే రాజకీయాలు తప్పితే ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఎందుకు అలైన్మెంట్ మారుతుంది? మరి ఆర్ఎండ్బి శాఖ మంత్రి మా జిల్లా మంత్రి వెంకరెడ్డి గారు ఆడబండినో మరి ఆయన అసలు ఆయన పట్టించుకోడు. ఆయన దుకాణం ఆయనే, అవినీతి అక్రమాలు నల్గొండలో టాప్లో వాళ్ళిద్దరు పోటీ పడుతారు, ఒకరి మించి ఒకరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి ఇద్దరు కూడా పోటీ పడి సంపాదన, అక్రమ సంపాదన, అవినీతి. కాబట్టి ట్రిపుల్ యొక్క ఉద్దేశాన్ని మొత్తం కూడా భంగపరిచే విధంగా, తప్పుదోవ పట్టించే విధంగా, ఒకవైపు పేదల రైతులు భూములు పోయే విధంగా మార్చడం, తమ భూములు కాపాడుకోవటం, తమ వెంచర్లు కాపాడుకోవటం. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే యొక్క వెంచరు కాపాడబడుతుందని ఫోటోలతో సహా, పేర్లతో సహా వేసింది. మరి స్పందించాలి, ఆ ఎమ్మెల్యేలు ఎవరో స్పందించాలి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి స్పందించాలి. ఎందుకు స్పందించారు? మరి విమర్శలు వచ్చినప్పుడు మేము ఇది కాదు, ఇది తప్పని చెప్పండి. మరి మాట్లాడరే. ఇప్పుడు గత నెల రోజులుగా జరుగుతుంది ఇది ట్రిపుల్ గురించి. ఇంకోటి మీరు చేసింది కాదు, ఇది కేసీఆర్ గారి టైంలో జరిగిన విషయం. అది
ఈ విధంగా ఏంటంటే ఎక్కడ పోయినా కానీ అది RRR అయినా యూరియా అయినా కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఫ్యూచర్ సిటీ రోడ్లైనా వాళ్ళకు కావాల్సింది కమిషన్లు. కమిషన్ల సర్కార్ ఇది 20 నుంచి 30% కమిషన్ల సర్కార్ అని ఆల్రెడీ ప్రజలలోకి వెళ్ళిపోయింది. మాజీ సర్పంచ్ బిల్లులలో కావచ్చు, ఇప్పుడు ఇచ్చే కాంట్రాక్టులలో కావచ్చు, సీఎం రమేష్కి ఇచ్చిన 7,000 కోట్లు కావచ్చు, ఫ్యూచర్ సిటీలో 1,660 కోట్లు కావచ్చు, ఇలా మెగా కృష్ణారెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవాళ పిలుస్తున్న R&B టెండర్లలో మా వెంకరెడ్డి గారి యొక్క అవినీతి ఆల్రెడీ బట్టబయలు అయిపోయింది. ఆల్రెడీ L1 L2లో కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఎక్కడో అసలు టెండర్ వేసినోడు ఏనోడు కూడా టెండర్ నామినేషన్ పద్ధతులు ఇప్పించే పరిస్థితి. ఏమైనా స్క్రూటినీ కానీ ఏమైనా మాట్లాడే ఉందా? ఇవాళ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ముఖ్యమంత్రి మాట్లాడలేడు. ఎందుకు బలహీనుడైతే నువ్వు ముఖ్యమంత్రి అంటే నువ్వు సంపాదించలేవా అని ఈయన అడుగుతుండు, ఇప్పుడు వెంకరెడ్డి అడుగుతుండు. ఎవ్వరికి వాడే దుకాణాలు, బట్టి విక్రమార్క ఆయన దుకాణం ఆయన తెరిచిండు. ఎవరి దుకాణాలు వాళ్ళు తెరిచేసి అవినీతి చేసి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నానా బాధలు పడుతుంటే రాష్ట్రం అంతా ఇలా అగ్నిగుండం అవుతుంటే కూడా మంచిగా తన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఇప్పుడు ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి రివ్యూ చేస్తున్నాడు. ఇలా మనం పేపర్లో చదువుతున్నాం. సిగ్గు లేని అసమర్థ అప్రజాస్వామిక గవర్నమెంట్ ఏమన్నా ఉందంటే అసలు ఇంత పెద్ద ఎత్తున నేను చూస్తున్న రాజకీయాలు 40 సంవత్సరాల నుంచి కానీ అసలు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అసహించుకున్న ముఖ్యమంత్రి మాత్రం ఎవరు లేరు. అసహించుకుంటున్నారు. ఇప్పుడు అమలు జరగలేదు అంటే మాట్లాడటం వేరు, వ్యతిరేకించడం వేరు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారిని, తెలంగాణ ముఖ్యమంత్రిని ఇలా ప్రజలు అసహించుకునే పరిస్థితి, కనబడితే నోట్లో ఉమ్మేసే పరిస్థితి, కానీ ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి ఉంది. ఇలా ఎవరైనా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా నియోజకవర్గాలు తిరుగుతున్నారండి? ఎవరైనా తిరుగుతున్నారా అసలు ఎక్కడైనా కానీ? అందరు హైదరాబాద్లో క్యాంపు. ఎమ్మెల్యేలకు కూడా దొరకకుండా ఈయన ఇక్కడ ఏది కమాండ్ కంట్రోల్లో మీటింగ్లు ముఖ్యమంత్రి గారు. ఏమి సెటిల్మెంట్లు జరుగుతున్నాయి? నెలకు 2,000 కోట్ల అధిష్టానానికి ఎట్లా పంపాలి? ఇవి తప్పితే ఇక వాళ్ళైతే రాజ్యాంగేతర శక్తులు అయిపోయారు. రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు, అన్నలు, బ్రదర్సు, బామ్మర్దులు ఎవడైనా కానీ ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులు అందరూ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకున్నా కాంట్రాక్ట్లు పోతాయి, ఎలిజిబిలిటీ లేకున్నా వస్తాయి. మల్కాజ్గిరి లాంటి ప్రాంతంలో 500 కోట్ల ప్రాపర్టీని పోలీస్ కమిషనర్ సిగ్గు లేకుండా పోలీస్ కమిషనర్లే పోయి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోమని అన్యాయం జరిగిన వాళ్ళు పోయి కేసు ఏమంటే కేసు వద్దు బ్రదర్ మీరు పోయి ఆయనతో సెటిల్మెంట్ చేసుకోండి అని అడుగుతుండ్రు. కలెక్టర్ ఆఫీసులకు వస్తే వాళ్ళ అన్న తమ్ముడు వస్తే వాళ్ళకి సంబంధించి వీళ్ళ బొకేలు ఇచ్చి లోపలికి పిలుస్తుండ్రు. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి కూడా కొడంగల్లో జరిగిన మీటింగ్లో ఈ మొత్తం కూడా మా అన్న చూసుకుంటుండే, మా తమ్ముడు చూసుకుంటుండే, బహిరంగ సభలు ప్రభుత్వ కార్యక్రమాలనే చెప్తుండ్రి, పోలీస్ ఎస్కాట్లు ఇస్తుండ్రి. ఇక మరి ఇట్లాంటి భూదందాలు జరగమంటే జరగవండి. కుటుంబ పాలన అని ఎట్లా రెచ్చిపోయారు మీరు? కేసీఆర్ గారి కుటుంబం మీద ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అవమానపరిచే విధంగా కేటీఆర్ని, హరీష్ రావు గారిని మీరు అవమానపరచలేదా? ఇలా ఏముందైనా వార్డు మెంబర్ కూడా కాదు, మీ తమ్ముడో మీ అన్నో. అటువంటి వారికి ఇవాళ మీరు కలెక్టర్లు ఎదురికి పోలీసు వ్యాన్లు ఇచ్చి సెటిల్మెంట్లు చేసి ల్యాండ్ సెటిల్మెంట్ జరుగుతున్నది వాస్తవం కదా. ఇలా దాదాపు 1,600 ఎకరాల నుంచి 2,000 ఎకరాలు మీరు అనుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఇటు ఏంటిది ఇది శ్రీశైలం రోడ్ నుంచి నాగార్జున సాగర్ రోడ్డు మధ్యన మీరు 2,000 ఎకరాలు ఆక్రమణ చేసింది నిజం కదా. కేటీఆర్ గారు ఆరోపించారు కదా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు 2,000 ఎకరాలు మీ అన్నదమ్ములకు తీసుకున్నారు, ఆక్రమించుకున్నారు, పేద ప్రజల భూములు డబ్బులు కట్టకుండా బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, ఫోర్జరీ సంతకాలు పెట్టినని ఆరోపణ చేసిండు. దమ్ముంటే దాని మీద కేసు పెట్టు, మాట్లాడు దాని మీద. నువ్వు మాట్లాడు, మీ అన్న మాట్లాడు, మీ తమ్ముడు మాట్లాడు. ఒక ఆయన ఫారిన్లు ఉంటాడు, ఇలా అన్న తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి అని ఒక ఆయన 1000 కోట్లు బయోసచ్చ అనే దాని మీద 1000 కోట్ల పెట్టుబడి అని అదొక దొంగ కంపెనీ, దానికి రాయితీలు. ఈడ సరిపోవన్నట్టు బయట ఉన్న వాళ్ళు కూడా ఇక్కడనే దోపిడీ మొదలు. ఏం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ? అసలు రాహుల్ గాంధీ ఎక్కడ పండుకున్నాడు? నిద్ర లేవాలి, చూడాలి. రాష్ట్రాన్ని అన్యాయం చేస్తే ఎట్లా అండి? మీ పవర్ కోసం, మీ అధికారం కోసం రాష్ట్రాన్ని అన్యాయం చేస్తే ఎట్లా? రాష్ట్ర ఆదాయాలు కుంటుపడిపోయిన ఆయన మీకు దిక్కు లేదు, మీకు సోయి లేదు. అన్ని కాంగ్రెస్ పార్టీల మంత్రుల జేబుల్లోకి పోతున్నాయి. ఎందుకు ఆదాయం కుంటుపడదు? మరి కుంటుపడుతుంది. ఏమనంటే పైసలు లేవంటాడు. పైసలు లేనిదే ఈ టెండర్లని పిలుస్తున్నారు. ఇప్పుడు పైసలు లేనిదే మూసికి మళ్ళీ ఏషియా బ్యాంకు, ఓల్డ్ బ్యాంకు వీటన్నిటి పోయి ఇప్పుడు 4,000 కోట్లు ఏదో ప్రపోజల్ పంపించడము, 5,000 కోట్లు ఏదో ప్రపోజల్ పంపించడం ఉంది. దేంట్లో కమిషన్ వస్తే ఆ డబ్బులు ఆ టెండర్లు పిలుస్తారు వీళ్ళు. రైతు భరోసా వేయరు, ఎందుకంటే రైతుల పైసలు ఇయ్యరు. మహిళలకు ఇస్తాన 2,500 వేయరు, ఎందుకంటే మహిళలకు కమిషన్ ఇయ్యరు. వృద్ధులకు ఇస్తానన్న 4,000 పెన్షన్ ఆతలేదు పతలేదు ఇంతవరకు. వాళ్ళు ఇయ్యరు కదా, ముసలి వాళ్ళు ఎవరు ఇయ్యరు. ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడనే లెక్క ఎవరికైనా.
Right. మంత్రి మండలి మొత్తం ఇదే దీంట్లోనే నిమగ్నం అయి ఉన్నారు వాళ్ళు. యూరియా గురించి మీరు టాపిక్ పెట్టి కాబట్టి వచ్చినప్పుడు మాట్లాడతాను. రైట్, మనం చూస్తున్నాం పూర్తిగా అలైన్మెంట్లను RRRకు సంబంధించిన అలైన్మెంట్లను మార్చేసి అనుయాయులకు సంబంధించిన భూములను కాపాడేందుకు అన్నదాతల పొట్టగొట్టే ఈ దుర్మార్గమైన చర్య అత్యంత దారుణం అని చెప్పేసి ONR గారు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. ప్రజాక్షేత్రంలో రైతులు కాంగ్రెస్ పార్టీని నిలదీసే పరిస్థితి ఉంది. నిరసనలతో హోరెత్తించే సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని స్పష్టంగా మండిపడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మనం చూసినాం సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకప్పుడు పడావుబడ్డ భూములను పూర్తి స్థాయిలో వాటిని సాగులోకి తీసుకొచ్చేసి అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్ను పెంచి రాష్ట్రానికి సంబంధించిన సంపదను పెంచి భూముల విలువ పెరగడంతో రైతులంతా కూడా ధీమాగా ధైర్యంగా బతికిన సందర్భం ఇప్పటివరకు మనం చూసాం. కానీ ఆ పెరిగిన భూముల ధరల నేపథ్యంలో ఆ భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందనే ఒక అంశం ఈరోజు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. RRRకు సంబంధించిన అలైన్మెంట్ను ఎక్కడికక్కడ మార్చేసి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులకు సంబంధించిన భూములను కాపాడే ప్రయత్నం జరుగుతుందనే కీలకమైన వార్తను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? RRRకు సంబంధించి జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని, రైతుల ఆక్రందనను, వారి గుండె కోతను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి గతంలో రోడ్లు వేయటానికి, అంటే ముఖ్యంగా గతంలో చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్, దాని అలైన్మెంట్ మార్చిన సందర్భం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాని అలైన్మెంట్ ని మార్చిన సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చు. అది కూడా పెద్ద వివాదం అయ్యి పెద్ద మనుషుల భూముల్ని కాపాడటానికి పేదల భూముల్ని కబ్జా చేసుకుంటా రోడ్డు ప్రయాణం చేసింది, అష్టమంకర్లు తిరుగుతా పోయింది అనేది ఆరోపణలు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ప్రస్తుతం కూడా జరుగుతుంది సేమ్. అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టి కానీ ఆలోచన కానీ మనసు కానీ ఎప్పుడు పెద్ద భూస్వాముల మీద, ధనవంతుల మీదే ఉంటుంది అనేది ఇదే తార్కాడు. దీనికి ఇంకో చిన్న ఇది చెబుతాను, ఎందుకు దీనికి భిన్నంగా బీఆర్ఎస్ ఉంది అనేది. ఇప్పుడు ఎవరైతే ఈ రీజనల్ రింగ్ రోడ్డు మెలికలు తిరుగుతా వెళ్ళి ఎవరి భూములైతే పెద్ద మనుషుల భూములు కాపాడబడుతున్నాయో ఆ పెద్ద మనుషులు గతంలో టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. టిఆర్ఎస్ లో ఉండగా వాళ్ళకి ఈ రింగ్ రోడ్ అలైన్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ భూముల్లోంచి వెళ్ళింది, అది దాన్ని మార్చలా, అలాగే ఉంది, వాళ్ళ భూముల్లోంచే వెళ్ళింది అది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ లో చేరి అలైన్మెంట్ మార్పించుకొని పేదల భూముల్లోకి రోడ్డు నెట్టేసి తమ భూముల్ని కాపాడుకుంటున్న స్థితి. అంటే ఆశ్రిత పక్షపాతం ఎక్కడుంది? కుటుంబ పాలన నిరంతరం చెప్పే కాంగ్రెస్ పార్టీ ఎవరిది ఆశ్రిత పక్షపాతం? ఆశ్రిత పక్షపాతమే కదా అసలు బంధుత్వం. వీళ్ళందరిది ఆస్తుల బంధుత్వం, అదే కదా అసలు బంధుత్వం. ప్రజలతో బంధుత్వం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటం కోసం కుటుంబాల్లో రక్త సంబంధం గురించి కేవలం ప్రస్తావిస్తే ఉపయోగం ఏముంది? రక్త సంబంధం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది ప్రశ్న. కానీ ఇక్కడ వీళ్ళు ఆశ్రిత పక్షపాతంతో వీళ్ళంతా ఒకటే తోడు దొంగలుగా ఉన్నటువంటి వ్యవహారం. తోడు దొంగలంతా కలిసి ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ అష్టావంకరలు తిరుగుతా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ సందర్భం ఇక్కడ నాకు తెలిసిందైతే వాళ్ళు గతంలో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన తర్వాత అలైన్మెంట్ మార్పించుకొని లబ్ధి పొందినటువంటి స్థితి. అంటే ఎవరిది ఆశ్రిత పక్షపాతం, ఎవరెవరిని దగా చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు? ప్రతిసారి ఈ రైతులు గగ్గోలు పెట్టి రోడ్డు ఎక్కితే అది గొడవ అవుతుంటే పరిహారం వేస్తాం, మీకు చాలా పరిహారం ఇస్తామని చెబుతారు. ఆ పరిహారం ఏదో ఆ పెద్ద మనుషులకి ఇవ్వచ్చు కదా. అంటే ఇది మోసపూరితమైనటువంటి వ్యవహారం. కాబట్టి అంటే కోటాను కోట్ల విలువ చేయి. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత 2014 అనంతరం కేసీఆర్ గారి పాలనలో తెలంగాణలో భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలంతా అంటే రాత్రి అంటే 10 ఏళ్ల కాలంలో ఓవరాల్ గా కాల వ్యవధిలో ప్రజల ఆస్తుల విలువ పెరిగి ప్రజలు అంటే నిన్నటి దాకా చాలా దారుణమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి జీవితాలు పాతాళంలోంచి ఆకాశంలోకి ఎగిసిన విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చినాయి. అట్లాంటి జీవితాలను ఈ రోజు కాస్త ఆశ ఉండి ఏదో ఎకరమో అరెకరమో 2 ఎకరాల ఆస్తులు ఉన్న వాళ్ళ భూముల్లోంచి దీన్ని పంపడం ద్వారా మీరు సాధిస్తుంది ఏంటి? 100 ఎకరాలు ఉంచుకొని డజన్ల ఎకరాలు పెట్టుకొని వాళ్ళ భూముల్లోంచి పోయినా కొంతే పోద్ది వాళ్ళకి భూమి, మిగతా చాలా ఉంటుంది. కానీ వీళ్ళకి 1.5 ఎకరం ఉన్న వాళ్ళ భూముల్లోంచి పోతే ఈ రోజు వాళ్ళ కళ పూర్తిగా కరిగిపోవటమే కదా. వాళ్ళకి ఆస్తులు కనుక ఈ రకంగా పోయేటట్లయితే మీరు మార్కెట్ విలువ ప్రకారం రేపు పొద్దున ఇస్తామన్నా వాళ్ళ కళ ఏం కావాలి? వాళ్ళ జీవితం మారిందనుకున్న వాళ్ళ నమ్మకం ఏం కావాలి? వాళ్ళ జీవితాలు ఏం కావాలి? అదే కాదు, మీరు చూడండి రేపు పొద్దున ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఏ నేతల ఆస్తులు అయితే కాపాడబడ్డాయో, ఇప్పుడు ఏ పెద్ద మనుషుల ఆస్తులు అయితే వాళ్ళు కాపాడుకున్నారో వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అవతల జరిగింది, వీళ్ళ భూమి నుంచి పక్క జరిగింది, అంటే వీళ్ళ భూమి పక్కనే అది వస్తుంది, కానీ పక్క భూమిలో వస్తుంది. దానివల్ల పెద్ద వాణిజ్య సముదాయాలు రీజనల్ రింగ్ రోడ్ రావడం అంటే చాలా పెద్ద ఎత్తున కమర్షియలైజేషన్ జరుగుతుంది.
దాంతో పెద్ద మనుషుల భూములు విలువ పెరుగుద్ది, పేదల భూములు కోల్పోయి రోడ్లెక్కి ఆ వాణిజ్య సముదాయాల్లోనే పనిచేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఒక తీవ్రమైనటువంటి దగా జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరంతరంగా ఉంది. పేదలకి మాటలు, పెద్దలకి చేతలు అదే నడుస్తుంది. అంటే పేదలకి దే డోంట్ గివ్ ఎనీథింగ్. అన్ని విషయాల్లో ఇప్పుడు ఈ మోసం చేయదు, ఏ విషయాల్లో మోసం చేయాల, అన్ని విషయాల్లో మోసం చేశారు, అన్ని విషయాల్లో మోసం చేశారు. ఈ మధ్య ధరణి మీద బుర్ర చల్లి ఈ మధ్య భూభారత తెచ్చారు కదా, దాని విషయంలో కూడా అనేక వివాదాలు నడుస్తున్నాయి. సో ఏంటంటే ఏదేమైనా ఏంటంటే భూభాగవతం అనేది కాంగ్రెస్ పార్టీ కొత్త ఏం కాదు. గతంలో ఒక నాటకం వేసేది, కమ్యూనిస్ట్ పార్టీ నాటకం వేసేది భూభాగవతం అని. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా దేశంలో ఏళ్తున్న కాలంలో భూభాగవతం అని పెద్ద మనుషులు, భూస్వాములు, ఊళ్ళల్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ తో కుమ్మక్క ఎలా వాళ్ళు భూముల్ని ఎలా వాల్చుకుంటారో, పేద రైతులు ఎలా ఇబ్బంది పెడతారో భూభాగవతం ఇంకా నడుస్తుంది. ఆధునిక రూపంలో, ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ రూపంలో భూభాగవతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే నడుస్తుంది. భూభాగవతం పార్లా రైట్. ఎస్, మనం చూస్తున్నాం పూర్తిగా మరోసారి రైతులను కబలించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలైన్మెంట్ను మార్చేస్తుందనే అంశాన్ని పాపారావు గారు కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తుంది. గతంలో కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఓఆర్ఆర్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు RRR విషయంలో అంతకన్నా దారుణం జరుగుతోందనే అంశాన్ని ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా సంపద పెరిగి భూముల విలువ పెరిగిన నేపథ్యంలోనే రైతుల భూములను కొల్లగొట్టి తమ అనుయాయులు, తమకు సంబంధించిన పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల భూములను కాపాడుకుని పేదలను కబలించేందుకు జరుగుతున్న ఈ కుట్రపై తప్పకుండా ప్రజాక్షేత్రంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని హెచ్చరిస్తున్న సందర్భం. పార్టీ తరఫున కూడా బీఆర్ఎస్ పక్షాన కూడా రైతులకు సంబంధించిన ప్రయోజనాల కాపాడుకునేందుకు తప్పకుండా పోరాటం చేస్తామని ఓఎన్ఆర్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. మరొక కీలకమైన అంశం ఓఎన్ఆర్ గారు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు పేరుకుపోయి విద్యార్థుల భవితమే అంతా కూడా అంధకారంలోకి నెట్టుతూ ఉంటే పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి కాలేజీలకు సంబంధించిన మొత్తం చెప్తున్న సమస్యలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన ఈ మొత్తం కీలకమైన అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోనే చెప్పినారు, వారు ప్రభుత్వం అనేది ఎవరున్నా కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమున్నా మేము కొనసాగిస్తాము, మాకు అట్లాంటి భేషజాలు ఏమీ లేవు అని చెప్పి రాజశేఖర రెడ్డి పేరు తీసుకొని మరీ చెప్పినారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్స్ ఈ రెండు పథకాలను కంటిన్యూ చేస్తున్నాం, పెంచుతున్నామని కూడా చెప్పినారు. రెగ్యులర్గా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పినారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటేనే పేద విద్యార్థులు, ఇప్పుడు తెలంగాణ అంటేనే 85% బడుగు బలహీన మైనార్టీ వర్గాలు ఉన్నారు. వాళ్ళు ఇతర కాలేజీలలో చదువుకునే అవకాశం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి ఆ టైంలో దీన్ని ప్రవేశపెట్టి ఈ ఫీజులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడమే మీ వంతు, డైరెక్ట్గా ప్రభుత్వము విద్యాశాఖ నుంచి కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడికి పోతాయి, కాలేజీలకు పోతాయి. విద్యార్థికి ఏ సంబంధము లేదు దీనికి సంబంధించి అని ఆయన ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం అది. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ వస్తుంది అది. టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో కూడా ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ఇచ్చేసినాం. కరోనా టైంలో కూడా ఇచ్చినాం. ఇప్పుడు నీకు కరోనా లేదు. కరోనా లాంటి అతి క్లిష్టమైన పరిస్థితి, దేశం మొత్తం లాక్డౌన్ అయిన పరిస్థితులలో కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్న దరిదాపు 14.5 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం కమిటెడ్గా కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్లను పిలిచి వాళ్ళ కొన్ని ఇబ్బందులు తెలుసుకొని ఉన్న దాంట్లో ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు చేసినాం. 20,000 కోట్ల రూపాయలు 9.5 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇవాళ బట్టి కుమార్ గారు మాట్లాడాలి దాని గురించి. ఒకటేనే మౌనంగా కూర్చొని కమిషన్లు దొబ్బు ఇంటికాడ కూర్చుంటే నడిచే కథనం కాదు. ఇవాళ వాళ్ళు కాలేజీలో బంద్కు పిలిపించినారు. రేపటి నుంచి ఇవాళ నుంచి బంద్. 23-24 తారీఖులు లక్షల మంది విద్యార్థులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్ కదిలిస్తామంటున్నారు. వాళ్ళని పిలవరు, మాట్లాడరు. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చేస్తలేరు కారణం చెప్పండి. ఏమనంటే పైసలు లేవంటారు. ఇది ఎంత ఘోరం అంటే ప్రజలు గమనించాలి. దీంట్లో ఈ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. 1,200 కోట్లకు పోయిన సంవత్సరం టోకెన్లు ఇచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్, అంటే 12 నెలల క్రితం, అంటే పోయిన ఆగస్టు సెప్టెంబర్లో టోకన్లు ఇచ్చేసినారు. టోకన్లు పడుతున్నాయంటే దాని కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక టోకన్, ఎలక్ట్రానిక్ టోకన్ ఇష్యూ అయిందంటే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో అమౌంట్ పడేది. 4 రోజులు అటు ఇటు.
ఇప్పుడు ఈ టోకన్లు 1200 వాళ్ళ డిమాండ్లు ఎంత జెన్యున్ ఉన్నాయంటానికి చెప్తాను, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇది గొంతమ్మ కోరికలు కాదు పాపం. వాళ్ళు కరెంటు బిల్లు కట్టలేక వాటర్ బిల్లు కట్టకపోతే ఆయన కట్ చేసిపోయిన కాలేజీలు ఎట్లా నడపాలి? కరెంట్ లేకుండా కాలేజీ నడపలేరు కదా. 1200 కోట్ల రూపాయలకు ఈ కాలేజీ వాళ్లకు, డిగ్రీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, మిగతా అన్ని కాలేజీలకు లాస్ట్ ఇయర్ టోకన్లు ఇష్యూ చేసింది ఆర్థిక శాఖ, విద్యాశాఖ నుంచి. టోకన్ల డబ్బులు రిలీజ్ చేయమంటున్నారు. వాళ్ళ 1200 కోట్లు, ఇంకొక 600 కోట్లు, 1800 కోట్లు మీరు ఇమ్మీడియట్గా ఇవ్వమంటున్నారు. మిగతా బకాయిలు ఏవైతే 8220 కోట్లు ఉన్నాయో అవి మీరు వచ్చే మార్చు 2026 మార్చికి ఇవ్వండి నాయన అని మొరబెట్టుకుంటారు వాళ్ళు. ఇంతకంటే ఇవి కూడా ఇవ్వకపోతే ఎందుకండి ప్రభుత్వం? సంకనాక ప్రభుత్వం ఉన్నది దేనికి అసలు నాకు అర్థం కాదు. ఇచ్చిన టోకన్లకు, అంటే టోకన్ అంటే చెక్ ఇచ్చినట్టే అండి ప్రభుత్వము. ట్రెజరీ నుంచి డబ్బులు రావాలి. 1800 కోట్లు ఇవ్వాలని పరిస్థితులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే సిగ్గుచేటు అంటున్నా నేను. ఆర్థిక శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ 14 లక్షల మంది జీవితాలు ఇవాళ రోడ్ల పడేసే చర్య జరుగుతుంటే కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు జుబ్లీహిల్స్ల ప్యాలెస్లో కూర్చొని ఎన్నికల్లో ఎట్లా గెలుద్దాము, వాళ్ళని ఎవరిని చేర్చుకుందాము, ఈ రాజకీయాల కోసమా మీరు వచ్చింది? ప్రభుత్వంలో మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది, ప్రజలు దేనికి అధికారం ఇచ్చారు? ప్రజలు మీకు పరిపాలన ఏమని అధికారం ఇచ్చిండ్రు? మీరు ఇచ్చిన హామీలను చూసి అధికారం ఇచ్చారు ప్రజలు మీకు. హామీలు మట్ట ఏం హామీలు ఇచ్చినారు? ఇవి ఫీజు రియంబర్స్మెంట్ గురించి రాగానే వెంటనే పాత బకాయిలతో సహా ఇప్పుడేమంటుండు కేసీఆర్ చేసిన మాకేం సంబంధం, మా 3500 కోట్లు ఏమన్నా 4000 కోట్లు ఏమన్నా అంతవరకే ఇస్తాం. మరి తగలబెట్టి అయ్యండి 4000 కోట్లండి. కేసీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రం విడిపోయిన తర్వాత 72,000 కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం మీద పడ్డా కూడా ఆ 72,000 కోట్లను అట్లా చేసుకొని ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వ బాకీలన్నీ కూడా కేసీఆర్ గారు చెల్లించలేదు 9 సంవత్సరాల్లో. ఇదేం అమానుష్యమని నాకు అర్థం కాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటా మీరు రాజకీయాలు చేసే మాటలేంది? కోస్తే కూడా పైసలు నిన్న బట్టి విక్రమార్క కూడా అదే మాటలు మాట్లాడింది, ముఖ్యమంత్రి మాట్లాడినట్టే. మా దగ్గర పైసలు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇట్లనా మాట్లాడేది ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మాట్లాడే తీరు? ఎవరు సఫర్ చేస్తున్నారు మీరు? కాలేజ్ మేనేజ్మెంట్లనా మీరు అనుకుంటున్నారు? మీరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇలా అంధకారం అయిపోయింది. కాలేజీలు నడువు, మరి ఎట్లా చదవాలి వాళ్ళు? ఎట్లా పాస్ కావాలి? ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా సోయిందా ఏమన్నా మీకు? వాళ్ళు గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి పలు దఫాలుగా మెమోరాండంలు ఇచ్చి అన్నీ చేసి విసిగిపోయి ఇవాళ బంద్ ఖాళీ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అయినా ఎవరు మాట్లాడరు. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు, 2 ఆయన దగ్గర పెట్టి కూర్చుండు దాని మీద. మరి విద్యాశాఖ మంత్రి నువ్వు మాట్లాడగా రేవంత్ రెడ్డి, నువ్వే కదా విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి లేడు కదండి అని ఎవరో ఢిల్లీలో మధ్య అడిగితే 6 నెలల క్రితం అని విద్యాశాఖ సంపూర్ణమైన విద్యాశాఖ మంత్రి నుండి మీ ఎదురుగా కూర్చుండని మాట్లాడాడు. మరి ఏది నీ సంపూర్ణమైన విద్యాశాఖ? ఏది నీ సమీక్ష? ఏది మాట్లాడినా? వాళ్ళని పిలిచి మాట్లాడావా నువ్వు? విద్యాశాఖకు సంబంధించిన డ్యూసే కదండి ఇవి. మాట్లాడు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవ్వాలని నువ్వు గాల్లో పెట్టేసి కాలేజీలు బంద్ చేసేసి ఏం శాంతి పోతుంది? నువ్వే హోంమంత్రివి. ఇలా 14 లక్షల మంది రోడ్లు ఎక్కితే హైదరాబాద్ వస్తే ఏముంటుందండి? రాష్ట్ర పరిస్థితి ఏంది? మీకు దీనికైతే డబ్బులు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన కమిషన్లు రావు కదా, ఈ కాలేజీలు కమిషన్లు ఇయ్యరు, అయినా తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పుడు అడుగుతున్న 20%, 30%. నిన్న చర్చలన్నీ ఆర్థిక శాఖ మంత్రి చేసిన చర్చలన్నీ మాకేం కమిషన్ ఇస్తారనేది చర్చ. సంవత్సరం క్రితం ఇచ్చిన టోకన్లకు దిక్కు లేదు. ఫ్యూచర్ సీట్లో 7,500 కోట్లకు టెండర్లు పిలుస్తావు, పైప్ లైన్ టెండర్లు పిలుస్తావు 7,000 కోట్లకు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమైన ఆ నుంచి పిలుస్తానంటావు. ఎల్లంపల్లి నుంచి పైప్ లైన్ పిలుస్తానంటున్నాడు. మూసికి పునరుజ్జీవం 30 టీఎంసీలు 20 టీఎంసీలు. మరి ఎల్లంపల్లిలో కొబ్బరికాయ కొట్టపోయారు శంకుస్థాపన. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడితే ముఖ్యమంత్రి ఎల్లంపల్లి నీళ్ళు ఈ మళ్ళీ కాళేశ్వరం అని ఆయన కాళేశ్వరం పేరెత్తకూడదు, మల్లన్న సాగర్ పేరెత్తకూడదు, పోతే మల్లన్న సాగర్ కేసీఆర్ కట్టిన శిలాపలకం ఉంటుంది అనే దురుద్దేశంతో పోదలుచుకున్న ఎంత బట్టబయలవుతుందంటే, పోనీ మరి అక్కడనే పెట్టపోయినావు ఎల్లంపల్లి దగ్గర. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి పైప్ లైన్ వేస్తుర్రా? నీ టెండర్లో రేపు చూస్తే ఎల్లంపల్లి టు గండిపేట అని ఉంటుందా, మల్లన్న సాగర్ టు గండిపేట అని ఉంటుందా? గింత సిగ్గు తప్పి మాటలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తును గాల్లో పెట్టకండి దయచేసి. బట్టి కుమార్ గారు నా విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు కూడా పిలవండి, మాట్లాడండి. 1,200 కోట్లు 1,800 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేయండి. మీ టోకన్లు ఇచ్చినాయి, టోకన్లు ఇచ్చి రిలీజ్ చేసి ప్రభుత్వం
పరువు కాపాడుకోవాలండి కనీసము. ఎస్, డబ్బులు లేవంటే చేతులు ఎత్తేసి సరిపోతా అండి, ప్రభుత్వం మాట్లాడవచ్చు అట్లా ఎక్కడైనా కానీ అట్లా మాట్లాడవచ్చా? డబ్బులు లేని మరి టోకెన్లు ఎందుకు ఇచ్చినావు? ఈ మధ్యకాలంలో కొన్ని చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయని మనం చూస్తున్నాం. ఇంత అధ్వానంగా నడిపిస్తారు ఆర్థిక వ్యవస్థని. ఎస్. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ పిలవాల స్టేక్ హోల్డర్లను వాళ్ళతో మాట్లాడాలా, కాలేజీలతో కూడా డబ్బులు ఇచ్చేసి మాట్లాడడం బెస్ట్ అనేది నా ఉద్దేశం. ఎస్, పాపరావు గారు, ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు మనం చూసాం కరోనా కష్టకాలంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుదేలైనా, లాక్డౌన్లతో పూర్తిగా ప్రభుత్వ ఆదాయాలు పడిపోయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల చదువుకు సంబంధించింది కాబట్టి కీలకమైన అంశానికి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఆ నిధులను విడుదల చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు అలాంటి లాక్డౌన్లు లేవు, కరోనా అలాంటి కష్టకాలం లేదు. అయినప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో బకాయిలను పేరుకుపోయేలా చేయడం, చివరికి ఖజానా ఖాళీగా ఉందని చెప్పేసి డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిన్న హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించారు. కమిషన్లకు అయితే పైసలు ఉన్నాయి కానీ కాలేజీలకు విద్యార్థుల చదువులకు లేవా అని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన సందర్భం. విద్యారంగాన్ని ఉద్ధరిస్తాను, కేసీఆర్ గారు విద్యారంగానికి అన్యాయం చేశారని అబద్ధాలు మాట్లాడి విద్యారంగం మీద ప్రధానంగా ఎంఫసిస్ ఇచ్చి కేసీఆర్ గారిని తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చారు. ఈరోజు కేజీ టు పీజీ టు అశోక్ నగర్ నిరుద్యోగులు అందరినీ దగా చేసి అందరూ రోడ్లెక్కే పరిస్థితి తెచ్చారు. ఈరోజు చిన్నపిల్లల దగ్గర, పసిపిల్లల గురుకులాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు, అలాగే నిరుద్యోగులుగా తర్వాత చదువైపోయి అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగులు ఎవ్వరికి ఏమాత్రం ప్రశాంతత లేని వాతావరణం. ఈరోజు కాలేజీలకి ఈ రోజు ఈ రకంగా డబ్బులు ఆపేస్తే వాళ్ళకి ఫీజు మనకేం పెద్ద సానుభూతి ఉండక్కర్లా. మామూలుగా అయితే ఏంటంటే ప్రైవేట్ కళాశాలలు అంటేనే ప్రైవేట్ విద్య పట్ల జనరల్ గా పెద్ద సానుభూతి, కానీ అది కూడా కాదు. ఈ రోజు ఏంటంటే వాళ్ళ పట్ల కూడా సానుభూతి ఉండాల్సిన అవసరం. అంటే వాళ్ళు కాలేజీ నడపాలంటే వాళ్ళు జీతాలు ఇచ్చుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఖర్చులు చాలా ఉంటాయి కదా. కాలేజీ నడపాలంటే లాభాలు ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ ఖర్చులు లేకుండా లాభాలు రావుగా. అసలు ఖర్చు పెట్టి నెల వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి జీతాలు ఇచ్చుకుంటారు? అంటే లెక్చరర్లకు కూడా మీరు అన్యాయం చేస్తున్నారు, రెండో పక్కన పనిచేసే ఉపాధ్యాయులకు కూడా మీరు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ బతుకు ఇవాళ 13-14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం చేస్తున్నారు. కాలేజీలు మూసేసుకుని రోడ్లు ఎక్కే పరిస్థితి, చదువుకోకుండా రోడ్ల మీద ఉద్యమాలు చేసుకునే పరిస్థితి. ఉద్యమాల వాతావరణాన్ని తెలంగాణలో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమాలు మళ్ళీ వచ్చే వాతావరణాన్ని కల్పిస్తుంది. దాదాపు 10,000 కోట్లు బకాయిలు ఉన్నట్టు చెప్తున్నారు పాపారావు గారు. 10,000 కోట్లు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు తమాషా చూడండి, పథకం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి, దాన్ని మంచి పథకం అని కొనసాగించి కేసీఆర్ గారు అంతే చిత్తశుద్ధితో దాన్ని అమలు చేశారు. కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని అధికారంలో ఉండే, అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి పేరు జపం చేసే అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ పథకానికి తుట్లు పోవడంలో చంద్రబాబు బాటలో నడుస్తున్నారు. దీనికి అసలు అంటే ఏ మాత్రం ఏ చిత్తశుద్ధి లేని ఒక దగాకోరు వ్యవహారం నడుస్తుంది. మీకు మూసీ క్లీనింగ్ కి 1,50,000 కోట్లు అంటాడు, ఎక్కడి నుంచి చేస్తాడో తెలియదు, అది చెప్తాడు. ఫ్యూచర్ సిటీకి మళ్ళీ 1,50,000 కోట్లు చెబుతాడు. కాళేశ్వరాన్ని పడవ పెట్టి తుమ్మిడి హట్టి కడతానంటాడు. వీటన్నిటికీ డబ్బుల కళలు, పంచరంగుల కళలు నడుస్తూ అప్పులు తెస్తాడు, అన్ని చేస్తాడు. అట్లాంటిది రెగ్యులర్ గా నడిచే ఒక పథకం ఎప్పటి నుంచో ఒక రకంగా చెప్పాలంటే గత దశాబ్దంన్నర పైనుంచి నడుస్తున్నటువంటి ఒక పథకాన్ని ఈ రోజు ఈ రకంగా నిర్వీర్యపరిచి తూట్లు పొడి చేయడం వెనక ఒక కుట్ర ఉంది. ఇది కేవలం ఇది అంటే డబ్బులు లేక జరుగుతుంది కాదు, ఇది ఒక పెద్ద కుట్ర. ఎందుకంటే ప్రైవేటీకరణ, విద్య ప్రైవేటీకరణ అనేది చేశారు. విద్య ప్రైవేటీకరణలో సామాన్య పేద విద్యార్థులు చదువుకోకుండా ఉండటమే ఈ రోజు దీని అంటే పేద ప్రజల పట్ల, సామాన్యుల పట్ల ఒక కంటెంప్ట్. అది చంద్రబాబు గారిలో ఉంది, రేవంత్ రెడ్డిలో కూడా అదే వారసత్వంగా ఉంది. చంద్రబాబులో కూడా ఉంది అది. పేద ప్రజల పట్ల, సామాన్య జనం పట్ల ఒక కంటెంప్ట్. వాళ్ళని చులకనగా చూడటం, చులకనగా మాట్లాడటం, అధికారం వచ్చిన దాకా ఓ మాట, అధికారం వచ్చిన తర్వాత ఓ మాట, అచ్చంగా అదే. దానికి ఇంకో 2 ఆకులు ఎక్కువేస్తుంది రేవంత్ రెడ్డి గారు తను అమలు చేస్తున్నారు. ఈరోజు పేద విద్యార్థులు ఎంత బాధ అంటే వాళ్ళు చదువుకోవాల్సిన, కాలేజీలో ఉండాల్సిన వాళ్ళు, చదువుకోవాల్సిన వాళ్ళు రేపు వచ్చి హైదరాబాద్ లో రోడ్లు ఎక్కి తిరగటం అంటే ఎప్పుడు మళ్ళీ కాలేజీలు ఓపెన్ అవుతాయో తెలియకుండా, ఎప్పుడు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు యాజమాన్యాలకు వస్తాయో అసలు విద్యార్థులకి ఏం సంబంధం దీంతో? యాజమాన్యాలు ప్రభుత్వం మధ్య నడవాల్సిన వ్యవహారం. దీనిలో విద్యార్థుల జీవితాలను బలిపెట్టి వాళ్ళని రోడ్డెక్కించి అనివార్యంగా ఎక్కాల్సిందేగా. మరి కాలేజీలు మూసేసి తాళాలు వేసుకుని కాలేజీ యాజమాన్యం నేనేం చేయలేను, నేను జీతాలు ఇచ్చే స్థితి కూడా లేదు, నా దగ్గర ఏమి మిగలలేదు డబ్బులు అనుకునే పరిస్థితి వస్తే వీళ్ళంతా రోడ్లెక్క ఏం చేస్తారు? కాలేజీలు మూసుకుని పోతే వాళ్ళు పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి నడుస్తుంది. ఇది చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి చదువు అయిపోయి ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగుల దాకా సమస్త జనులకి ఇది ఒకప్పుడు సకల జనుల సమ్మె నడిచింది తెలంగాణ కోసం.
తెలంగాణ కావాలని. Yes. ఈరోజు తెలంగాణని కాపాడుకోవడానికి, తెలంగాణలో తమకు లభించిన అవకాశాలు, తమకు లభించిన సానుకూల వాతావరణం, దాన్ని కాపాడుకోవడానికి, ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఏదైతే సాధించుకున్న విజయాలు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి ఈ రోడ్డు మీద ఈరోజు మళ్ళీ తెలంగాణ సకల జనులు మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితి. Yes. అన్ని వర్గాలు, ఒకటి కాదు, రైతులు యూరియా కోసం రోడ్డు ఎక్కారు. ఇట్లా ఒకచోటే ఉంది ప్రతి వర్గం యువకులు, రైతులు, మహిళలు, సమస్త వర్గాలు ఈ రోజు రోడ్డెక్కే పరిస్థితి. రైట్. ఎవరు బాగున్నారంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది బాగున్నారు. వాళ్ళని నమ్ముకుని వాళ్ళ పవర్ స్ట్రక్చర్ లో ఉన్న వాళ్ళు బాగున్నారు. Yes. జీవితాలు ఈరోజు తెలంగాణని కకావికలం చేస్తున్నారు ఈయన పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు. అంటే మీరు పొద్దుదాకా అది ఇది మాట్లాడతారు కదా, ఈ పాపం ఊరికినే పోదనేది మాత్రం ఇట్లాంటి పాపాలు. అంటే ఇంతమంది ప్రజల్ని, నేను పెద్ద దేవుడని మాట్లాడటలేదు కానీ ఇంతమంది పేద ప్రజలు, ఇంతమంది సామాన్య జనం, ఇంతమంది కష్టజీవులు, మామూలు పిల్లలు, కష్టజీవుల పిల్లలు, మధ్యతరగతి వర్గాల పిల్లలు ఎవరైతే ఇంకో రకంగా చదువుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళ జీవితాలని ఇలా పడవ పెట్టి నాశనం చేసిన వాళ్ళు ఎవరికి ఖచ్చితంగా ఏంటంటే భవిష్యత్తు ఉండదు. రాజకీయ భవిష్యత్తే కదా. ఎట్లాంటి అంటే ఇక్కడ ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. దీన్ని అసలు అంటే ఏ రకంగా చెప్పినా బాధాకరమే. ఇంతమంది చదువుకుంటే చదువుకునే పిల్లలు, పేద పిల్లలు, చదువు తప్పితే ఇంకో మార్గం లేదు ఈ రోజు బతకడానికి ప్రజానీకానికి ఎవరికైనా సరే. గతంలో లాగా ఫిజికల్ లేబర్ చేసుకుందాం అంటే ఫిజికల్ లేబర్ పాత్ర తగ్గిపోతుంది. ఫిజికల్ లేబర్ పాత్ర తగ్గుతుంది సమాజంలో. యంత్రాలు పెరుగుతున్నాయి. యంత్రాలు నడపాలన్నా స్కిల్స్ కావాలి. దానికో ఐటీఐ ఇంకోటైనా చదువుకోవాలి, పాలిటెక్నిక్ అయినా చదువుకోవాలి, ఏదో ఒకటి చదువుకోవాలి. చదువుకోకుండా ఈ రోజు బతికే పరిస్థితి లేదు సమాజంలో. అట్లాంటి బతుక్కి ఆసరా అండ అయినటువంటి చదువుని ఈ రోజు తొక్కేసేది, పేద ప్రజల చదువుని ఇందాక ఓఎన్ఆర్ గా చెప్పినట్టు 85% మంది తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితాలన్నీ ఈ రోజు ఈ రకంగా చీకట్లో పెట్టేసి, అంటే ఇంతకంటే దుర్మార్గం అసలు. మనిషి మనసు అనేది అసలు మనసే కాదు, అసలు మనసు లేని ఒక మనిషి. అంటే ఇక ఏ రకంగా వర్ణించినా అనవసరం దీని గురించి. అంటే ప్రజల్ని ఈ రకంగా హింసించే వాళ్ళు ప్రజా కంటకుడు అవుతాడు, ప్రజా పాలకుడు మాత్రం కాడు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. ఓవైపు రైతులు సంక్షోభంలో కూరుకుపోతా ఉంటే మరోవైపు విద్యార్థులు కూడా రోడ్డున పడే పరిస్థితి, వారి విద్య పూర్తిగా అటకెక్కే సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. గతంలో వాస్తవానికి అధికార మార్పిడి జరిగితే పూర్తిగా పథకాలు నిలిపివేయాలని కాదు, పాత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఒక మంచి కార్యక్రమాలను కనుక ఉంటే తప్పకుండా వాటిని కూడా కొనసాగిస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ఒక దార్శనికతను చూపించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ను కూడా కొనసాగించడమే కాదు, విదేశీ విద్యను కూడా ప్రవేశపెట్టి విదేశాల్లో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కూడా అండగా నిలిచి వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చిన సందర్భం. కరోనా కష్టకాలంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ఇబ్బంది తలెత్తకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన పరిస్థితి, కానీ ఆ బాటలన్నీ కూడా ఇప్పుడు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తుందని పాపారావు గారు అలాగే ఓఎన్ఆర్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వారి భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతోంది ప్రభుత్వం. ఈ రకంగా పూర్తిగా కాలేజీలకు సంబంధించిన బకాయిలను చెల్లించకపోవడం ద్వారా, చేతులెత్తేయడం ద్వారా పూర్తిగా తన అసమర్థతను ప్రభుత్వం చాటుకుంటుందని మండిపడుతున్న సందర్భం కూడా కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. 60 నెలలుగా యూరియా సంక్షోభం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది ఓఎన్ఆర్ గారు. చివరికి నిన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కూడా తనకున్న భూమికి సంబంధించి ఎరువు కోసం, యూరియా కోసం క్యూ లైన్లో గంటల తరబడిగా నిలబడిన పరిస్థితి, చివరికి టోకెన్ ఇచ్చిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి? రోజు రోజుకు సంక్షోభం ముదురుతోంది తప్ప పరిష్కారం మాత్రం లభించట్లేదు. రైతులు కుప్పగూలుతా ఉన్నారు, సమస్యలు పడిపోతా ఉన్నారు. నిన్న 2 రైతులైతే ఏకంగా యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన దయనీయమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో. అంటే రాష్ట్రంలో నిజంగా రైతులకైతే అరిగోస పెడుతుందండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా చూస్తే బాధేస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అసలు ఏంటి గోస? ఒక్క ఓటేసి రేవంత్ రెడ్డికి ఓటేసి రైతులు పడుతున్న బాధలు చూస్తే ఇవాళ యూరియా కోసము గత 2 నెలల నుంచి, దరిదాపు 2 నెలల నుంచి రైతులు ఒక్క బస్తా యూరియా కోసము రాత్రి పగలనక అక్కడనే పడుకొని అక్కడనే ఉండి లాస్ట్కు సిఆర్పిఎఫ్తోని ఇలా పోలీస్ స్టేషన్లలో టోకన్లు పెట్టి రైతులకు యూరియా ఒక్కొక్క బస్తా ఇస్తామనే దుస్థితికి. దేనికోసం? రైతులు ఏం పాపం చేసిండ్రు? నీకు ఓటేసి రైతులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి నానా మాటలు చెప్పవలకి మోసం చేసి ఇవాళ వ్యవసాయంలో మొత్తం చూస్తే సంక్షోభం ఉంది రాజు. ఒక్క యూరియా ఐసోలేటెడ్ అసలు ప్రతి సమస్య రైతుకు వస్తుంది ఇవాళ. ఇలా రైతులకు లేని సమస్య ఏంది? రైతు భరోసా పెట్టుబడి ఇవ్వైతే 2 సార్లు చేతులు దులుపుకున్నాడు. రైతుకు సంబంధించి ఏం చేసినారు? రైతు బీమా అటే పోయింది, రైతు భరోసా లేదు, ఏమీ లేకుండా చేసి ఇవాళ యూరియాకు సంబంధించి అసలు సమస్య ఏందండి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం.
కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద బ్లేమ్ గేమ్, ఆయన వీళ్ళ మీద మాట్లాడటం. మరి ప్రభుత్వ బాధ్యత లేదా అండి? 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే బీజేపీ ప్రభుత్వం ఉంది కదా సెంటర్లో, ఇదే మోడీ ఉన్నాడు కదా, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు కదా. కేసీఆర్ గారు ఎన్నడైనా కానీ అసలు రైతులు బయటికి వెళ్ళి చెప్పులు పెట్టే పరిస్థితి కాదు, యూరియా గురించి అడిగే పరిస్థితి లేదు. ఎక్కడైనా ఏ వార్తాపత్రికలు కానీ ఏ టీవీ ఛానళ్ళు కానీ ఎరువుల కోసం రైతులు బయటికి వెళ్ళిన అనేది ఉందా? లేదు. ఒక వ్యవస్థను మంచిగా నిర్మించి ఉన్న వ్యవస్థను నడపలేని అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ మంత్రిమండలి అలా అధిక కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నారు. కేసీఆర్ గారు ఎట్లా తెచ్చిండ్రు, మీరు ఎందుకు తేవట్లేదు? రైతులు లైన్లలో నిలబడోళ్ళు మాట్లాడుతున్నారు, మనం వింటున్నాం, వేరే టీవీలో మాట్లాడితే అదే మాట్లాడుతుండ్రు. మీరు ఎందుకు, మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? మీకు అసలు మీకేమన్నా దాని మీద ఒక ముందస్తు సమీక్షలు చేసుకొని యూరియా ఎట్లా తెచ్చుకోవాలంటే చాలా దాని ముందు అన్సీజన్లు కొనుక్కొని పెట్టుకోవాలి ప్రణాళికబద్ధంగా. కేసీఆర్ గారు అన్సీజన్లే ఫిబ్రవరి మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటెంట్ పెట్టి తెచ్చుకొని ర్యాకులన్నీ ఆర్గనైజ్ చేసుకొని రైలు ద్వారా వచ్చాయి, మిగతా అన్ని వచ్చి దాదాపు 10 లక్షల టన్నులు యూరియా సప్లై చేయడం నీదేం ప్రభుత్వం ఆయన నాకు అర్థం కాదు, అసమర్థ ప్రభుత్వం కాకపోతే. ఇప్పుడు అదే చెప్పి ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ రైతులు ఇవాళ ఏం సమీక్ష చేయాలండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మంత్రిమండలి కూర్చొని ఏం సమీక్ష చేయాలి మీరు? ఇప్పుడు నిన్న జరిగిన ఇప్పుడు ఇవాళ పేపర్లు వచ్చినాయి, వేరే పేర్లు వచ్చినాయి, సమీక్ష చేసినాడు వచ్చింది కదా ఆయన ఇంట్లో కూర్చొని జూబ్లీ ప్యాలెస్లో. ఏమొచ్చింది అక్కడ? పక్కన ఎవరు కూర్చున్నారు? తుమ్మల నాగేశ్వరరావు గారు కూర్చున్నాడు, ముఖ్యమంత్రి కూర్చున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు కూర్చుని ఇంకో మంత్రి కూర్చుని, మన 4 మంత్రులు కూర్చొని మీరు చేసే సమీక్ష ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎట్లా గెలవాలి. యూరియా గురించి మీరు సమీక్ష చేయరు, యూరియా గురించి మీ మంత్రిమండలి కూర్చోద్దు, రైతులు పడుతున్న బాధలు మీకు లేవు. కొడంగల్ పోయి చూడు, ఒక్కసారి పోయి నువ్వు ఆ లైన్లను చూడు, ఆ లైన్లకు సంబంధించి. తుమ్మల నాగేశ్వరరావు మీరు ఖమ్మం పోయి చూడండి, జిల్లాలో ఏమున్నాయి, 3 మంత్రులు ఖమ్మంలో. మా దగ్గర 2 దద్దమ్మ మంత్రులు 2 ఉన్నారు, వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటోడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఛాలెంజ్ చేసిన హుజూర్నగర్లో పోయి చూడు, మొన్న మేల చెరువులో ఒక పిల్లల్ని తీసుకొచ్చిన ఒక పిల్ల తల్లి వచ్చేసి శోషొచ్చి పడిపోయింది అక్కడ నీళ్లు లేక. బుద్ధ నుంచి 4 వచ్చిందట ఆ పాప, పట్టించుకునే నాదులు లేడు. పైగా రైతుల్ని ఇవాళ పోలీసు వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేసి కొట్టే పరిస్థితి, అరెస్టులు చేసే పరిస్థితి, తీసుకుపోయి వ్యాన్లు ఎక్కిస్తున్నారు మహిళా రైతులను చూడకుండా. శోషొచ్చి కింద పడిపోయి ఇవాళ మీరన్నట్టు యాక్సిడెంట్లు చనిపోయే తొందరలో. ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి? తొందరగా వెళ్ళాలని చెప్పేసి తెల్లవారుజామున పోతుంటే అక్కడ పడుకోవాల్సి వస్తుంది. ఇక రాత్రి సద్దులు తీసుకొని కూడా ఇవాళ అక్కడ వెయిట్ చేసే పరిస్థితి, పిఎస్సీల ముందు చూసుకున్న పరిస్థితి. ఇంత అధ్వానే పరిస్థితి. రైతు రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిన మీరు చేస్తున్న పరిస్థితి ఎందుకు యూరియా సప్లై చేయాలంటే 10 లక్షల యూరియా మీరు ఎందుకు తెచ్చుకోలేరు? కేంద్రం ఇవ్వలేదని మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి, మరి 52 సార్లు 60 సార్లు పోయినావు కదా, మరి ఏం మీకనిక పోయినట్టు ముఖ్యమంత్రి? అసలు 52 సార్లు పోయినా ఒక 60 టన్నుల యూరియా 6 లక్షల టన్నులను తెచ్చినవా? 60 బస్తాలను తెచ్చినవా నీ ముఖానికి? దేనికి అసలు మీరు ఉందంటున్నా? అసలు మనుషులు చచ్చిపోతుంటే తెల్లవారు పొద్దుకులు రైతులు అసలు వ్యవసాయం వదిలిపెట్టి, ఎద్దు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి ఆ యూరియా కోసం, ఆఫ్టర్ ఒక యూరియా బస్తా కోసం రైతులందరి ఎలా రోడ్లు ఎక్కి రాష్ట్రం మొత్తం మీద మీకు డబ్బా కొట్టే ఛానళ్ళు, నువ్వు పొద్దున్న లేస్తే నిన్ను రాముడు భీముడు సిపాయిని పొగిడే ఛానల్ కూడా ఇవాళ అయ్యే మాట్లాడుతున్నాయి. వాళ్ళకు కూడా పరిస్థితి వచ్చింది ఇవాళ అట్లా మాట్లాడడానికి. రేవంత్ రెడ్డి గుడ్డిగా సపోర్ట్ చేసేటట్టు లేదు ఇవాళ. రైతులు ఎంటబడి చూస్తేట్టున్నారు, ఇక కొట్టేట్టున్నారు. మీరు నిజంగా కనుక యూరియా ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారండి? యూరియా కొరత లేదు అంటాడు ఒకసారి, మీరు ఆ బయట నుండి ప్లే చేయండి. యూరియా కొరత లేదని ఒకసారి అంటాడు, వారం రోజులు కాగానే 4 రోజులు కాగానే అంటాడు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని అంటాడు ఒకసారి. తర్వాత ఏమంటాడు ఘోరంగా అసలు ఆ లైన్లలో నిలబడే వాళ్ళంతా రైతులు గారు అన్నాడు ఒకసారి. ఇంకా ఘోరంగా ఏంది, రైతులు లైన్లో నిలబడే వాళ్ళ కంటే మొదటోనికి చివరి వరకు వస్తుంది, కానీ ఇవి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో తిప్పుతుర్రు, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అంటాడు ఈ ముఖ్యమంత్రి. ఏం మాట్లాడాలి అసలు ఈ ముఖ్యమంత్రికి? రైతులంటే ప్రేమ లేదు, మహిళలంటే ప్రేమ లేదు, విద్యార్థులంటే ప్రేమ లేదు, ఎంతసేపు ఉన్నా డబ్బు డబ్బు కమిషన్లు తప్పితే. ఇవాళ మా జిల్లాలో జరిగిన దాంట్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎవడు, ఆయన గన్మెను పిఏనని చెప్పి ఒక లారీ లోడు డైవర్ట్ చేసి వాళ్ళు అమ్ముకుంటారు, బ్లాక్లో అమ్ముకుంటారు. అమ్ముకుంటే విచిత్రం చూడండి, లారీ లోడ్ అంటే 30 టన్నులు, పెద్ద లారీ అంటే 12 టైర్ లారీ, 30 టన్నులు అంటే దరిదాపు 750 బస్తాలు. 750 బస్తాల యూరియాని ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వెధవ ఎమ్మెల్యే అంటున్నా, నేను అనకూడదు ప్రజాస్వామ్యంలో, కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాకపోతే సారీ టు సే, ఈ వెధవ ఎమ్మెల్యే యొక్క గన్మెన్ గారు చేసిన నిర్వాకము ఒక 750 బస్తాలు వాడు బ్లాక్లో అమ్ముకున్నాడు.
దీని మీద విచిత్రం చూడండి. ఇప్పుడు ఎస్పీ స్పందించిండు. ఎస్పీ అంటే నల్గొండ ఎస్పీ ఆగ్రహించిండట. ఎస్పీ ఆగ్రహించిండు, గన్మెన్ కాబట్టి ఎస్పీ ఆగ్రహించిండు. కానీ ముఖ్యమంత్రి ఆగ్రహించాడు, ఎమ్మెల్యే ఆగ్రహించాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఆగ్రహించాడు. ఎట్లా జరిగిందో ఎంక్వైరీ చేస్తామని అనడు. ఎమ్మెల్యే ఇంతవరకు ఆ మిర్యాలు కూడా వేద ఎమ్మెల్యే ఇంతవరకు దాని మీద స్పందించాడు. మా జిల్లా మంత్రి వెంకరెడ్డి స్పందించాడు, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాడు. ఏం చేస్తున్నా మీరు ఇళ్ళల్లో పండుకో, నాకు అర్థం కాదు. దేనికి మీకు అధికారం ఇచ్చింది ప్రజలు? గొప్పలు చెప్పుకోవడానికి 11 సీట్లు గెలిచినాం నల్లగొండలో. ఆ తుంగతుర్తుల మీటింగ్లో ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడిండు. గంజాయి మొక్కలని ఇవాళ ఈ గంజాయి మొక్కని మీకాయి, మరి నీకు దమ్ముంటే లక్ష్మణుడి మీకాయి గంజాయి మొక్క కదా లక్ష్మణుడి. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచి 2 మంత్రులు ఉండి జిల్లాలో ఒక్క యూరియా బస్ వేయడానికి మీరు ఏ పిఎస్సి సెంటర్లో పోయినా కానీ ఘోరంగా రైతులందరూ కూడా బాధపడుతుంటే, తెల్లవారులాడ పండుకుంటుంటే మీకు సిగ్గు లేదు. మీరు ఈడ కూర్చొనేమో విలాసవంతమైన జీవితాలు చేసుకుంటా, ఒక్క మంత్రి రాడు, ఎక్కడికి రాడు. ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడైనా కనిపిస్తున్నాడు మీకు? ఎక్కడైనా ఈ పిఎస్సి సెంటర్లో లైన్లలో పోయి మాట్లాడుతుండా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అందరిని పింపించి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని నీళ్ళు ఇచ్చి, అరటి పండ్లు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి వాళ్ళని ఆ టైంకి తీసుకుపోయి తిండి లేకుండా మేము చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాలలో కూడా. ఏం పరిపాలన మీరు చేసేది? దేనికోసం ఈ పరిపాలన? అసలు రైతులను రోడ్లు ఎక్కిస్తుంది, మహిళలను రోడ్లు ఎక్కిస్తుంది, విద్యార్థులను రోడ్లు ఎక్కిస్తుంది. నల్గొండ జిల్లా మంత్రులు జవాబు చెప్పాలి ఈ సందర్భంగా. మీరు చూస్తున్నారో లేదో టీవీ నాకు తెలియదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి గారు మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఎస్పీకి ఉన్న సోయి లేదా నీకు? ఎస్పీ స్పందించుండు వాళ్ళ గన్మెన్ కాబట్టి. మరి జిల్లా మంత్రిగా నువ్వు స్పందించవా? లక్ష్మణ్ పిలిచి మాట్లాడవా? ఏం రా నువ్వు చేసే వెదవ పని మాట్లాడవా? వాడు ఎక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎట్లా ఇస్తాడు ఆ లోడు? వీడు ఫోన్ చేయటం ఏంది, వాడు ఇవ్వటం ఏంది, వీడు బయట అమ్ముకోవటం ఏంది? అదే మిర్యాలగూడలో మొత్తం లైన్లు కనిపిస్తున్నాయి. వేలాది మంది రైతులు ఇవాళ మిర్యాలగూడలో నిలబడి ఉంటే వీడు పియ్య అని చెప్పి ఒక లారీ లోడ్ 750, 800 బస్తాలు వీడు అమ్ముకుంటే మంత్రి మాట్లాడు, ఎమ్మెల్యే మాట్లాడు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడు. అన్ని పేపర్ రేటింగ్లు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎట్లా గెలవాలి సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి. పెట్టు బిడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు దమ్ముంటే. నువ్వు అన్నావు కదా 42% రిజర్వేషన్కు బీఆర్ఎస్ అడ్డు పడుతుందని జీవో తెచ్చి నేను ఎన్నికలు పెడతా అన్నావు కదా అసెంబ్లీలో. ఉంకరించావు కదా. పెట్టి చూడు, ఎన్నికలు పెట్టి చూడు ఇలా గ్రామాలలో. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు పెట్టి దమ్ముంటే చూస్తాం. కొట్టి డైలాగ్ కొట్టి పారిపోవడం కాదు పరిపాలన అంటే. స్థాయికి మించేదో అక్కడ జోకులేసి అసెంబ్లీలో మాట్లాడు పెట్టి ఇప్పుడు ఎన్నికలు. ఇలా అన్ని పత్రికల్లో వస్తున్నాయి కదా. జూబ్లీస్ ఎన్నికల తర్వాతనే పోదామని ఆలోచిస్తుంది ప్రభుత్వం. నీ సొంత సర్వేలో తేలిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను చెప్తున్నాను రాజుగారు, నల్లగొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా సర్పంచ్కి కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ నామినేషన్ చేయడానికి కూడా ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే జనం ఎంటబడి తనేటట్టుండ్రు రైతులు. పెన్షన్దారు వృద్ధులు ఎంటబడి తనేటట్టుండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు హుజూర్ నగర్ నుంచి గెలిచి మంత్రి అయినావు కదా, నీ ఛాలెంజ్ చేస్తున్నా. నీ దమ్ముంటే నీ దగ్గర పెట్టి ఎన్నికలు పెడతా అని చెప్పు. దమ్ముంటే ప్రకటించు. వెంకరెడ్డి నువ్వు ప్రకటించు, నల్గొండలో ఎన్నికలు పెడతా అని. నల్గొండ నియోజకవర్గంలో పొండి ఇప్పుడు పొండి ఆ లైన్లలో పోయి మాట్లాడి రైతులతోని. ఇది మీ చక్కదనం ఇవ్వాలి. సమస్యలు సృష్టించటము, డబ్బులు కమాయించటము, పర్సంటేజీలు దొబ్బటము, అధిష్టానానికి డబ్బులు పంపటం. ఇవాళ తిరగబడి రైతులు మొన్న చెప్పిన నేను రైతులు ఒక రైతు కాంగ్రెస్ నాయకుని, నేను మాజీ ఎంపీటీసీనని, నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మా ఊళ్ళో ఓట్లు వేయించినందుకు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకున్నాడు పాపం. సామాజిక మాధ్యమాలు అన్నిటిలో మనం చూసినాం. నేను అదే రైతులకు పిలిపిస్తున్నాను, మీరు కొట్టుకోవటం కాదు మా రైతులారా, వచ్చిన కాంగ్రెస్ నాయకులను దాన్ని చెప్పు తీసుకొని. హుజూర్ నగర్లో ఉన్న రైతులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలి. నల్లగొండ ఉన్న రైతులు నల్లగొండ మంత్రి వెంకరెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలి. మిర్యాలగూడ ఉన్న రైతులు ఇవాళ బిఎల్ఆర్ని చెప్పు తీసుకొని కొట్టాలి. అది చేయాలి, తిరగబడాలి మనం. ఈ కాంగ్రెస్ నాయకులు కూర్చొని బయటికి రారు. వీళ్ళు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. ఖచ్చితంగా నిలబడాలి, ఖచ్చితంగా కొట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా మేము ముందు కొట్లాడుతూనే ఉన్నాం. ఆల్రెడీ గింత వ్యతిరేకత, గింత అసహ్యం, గింతమందిని మోసం చేసి, ఇన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చలేని ప్రభుత్వాన్ని ఏమనాలండి? వెధవ ప్రభుత్వం కాకుంటే, దరిద్ర ప్రభుత్వం కాకుంటే ఏమనాలి? ఇంతమంది ఉసురు తగులుతుంటే కూడా
అది చల్లడం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఆ బాధ అవుతుందంటే నాకు ఈ వీటి మీద సమీక్షలు చేయడం ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని వ్యవసాయ శాఖ మంత్రి కొంచెం జూబ్లీహిల్స్ ఎట్లా గెలవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. లక్షలాది మంది రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మహిళలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వృద్ధులు ముసలోళ్ళని నిలబెట్టి ఇంకో ఘోరం కామారెడ్డిలో చదివిన ఒకటి పిఎస్సి సెంటర్లలో లైన్ ఉంది కదా ఆల్రెడీ, వీళ్ళు టోకన్లు పోలీస్ స్టేషన్లు ఇస్తున్నారు సిఆర్పిఎఫ్ని పెట్టి. అంటే ఇక్కడి నుంచి రైతులు వచ్చి ఫోటోలు తీస్తున్నారని చెప్పి ఈ నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. అప్పుడు ఏమవుతుంది రాజుగారు, ఇక్కడ ఒక లైను అక్కడ టోకన్లకు ఒక లైను, అంటే ఒక కుటుంబంలో ఒక బస్తా యూరియా కోసం ఇక్కడ ఒక లైన్లో ఒకరు నిలబడాలి, అదే కుటుంబం నుంచి టోకన్ కోసం పోలీస్ స్టేషన్లో ఒకరు నిలబడాలి, 2 చోట్ల ఉండాలి. అటు టోకన్ తీసుకోవాలి, మళ్ళీ ఈ లైన్లో నిలబడడానికి తెచ్చియాలి రైతు. స్కూలు పోయే పిల్లలను కూడా స్కూళ్ళు బంద్ చేసేయాల, యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడే దుస్థితి నీ పరిపాలన రేవంత్ రెడ్డి. సిగ్గు తెచ్చుకో మీరు అందరూ కూడా, నేను చెప్తానుగా, నైతికంగా మీరు ఇమ్మీడియట్గా రాజీనామాలు చేసి వెళ్ళిపోవాలి. అసలు మీరు ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు పరిపాలన చేసే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. ఓట్లు వేసిన కాబట్టి ప్రజలు మిమ్మల్ని భరిస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు ఏ ఎన్నిక పెట్టినాను, ఎన్నిక పెట్టి ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు ఊర్లలో తిరగమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ ఊర్లో తిరుగుతారో తిరగమనండి, ఏ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి ఎందుకు పోరు రాదు గారు, ఇప్పుడు ఎందుకు పోవట్లేదు చెప్పండి. రైతులు బాధపడుతున్నారు, మీరు పోవచ్చుగా. యూరియా కొరత లేదు నువ్వు అంటున్నావు కదా, కృత్రిమ కొరత అంటున్నావు కదా. బ్లాక్లు అమ్ముకుంటుంది ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ నాయకులు కాదు. బ్లాక్లు అమ్ముకుంటుంది ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, కాంగ్రెస్ మంత్రులు కాదు అమ్ముకుంటుంది. ఇక గన్మెన్ గాడే అమ్ముకోగలిగినాక ఎమ్మెల్యే అమ్ముకోలేడా అండి? ఒక గన్మెన్ ఒక ఫోన్ కాల్తో 750 బస్తా యూరియా బ్లాక్లో అమ్ముకోగలిగినాడు. 266 ఉంది, 500కు ఇచ్చి 600 ఇవ్వాలి, 700 అంటున్నారు. అంటే 3 రెట్లు ఎక్కువ అమ్ముకోగలిగినప్పుడు ఎమ్మెల్యేలు అమ్ముకోలేరా? చోట చిన్న నాయకులు అమ్ముకోలేరా? మండల నాయకులు, తాలూకా స్థాయి నాయకులు. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత రైతు వ్యతిరేక ప్రభుత్వం అయితే ఇంతవరకు లేదు. రైతులు చాలా ఆగ్రహిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం యూరియాను కేంద్ర ప్రభుత్వం మీద నెపమేయకండి. ఈ ఇద్దరు పాపం ఉంది దీంట్లో, ఇద్దరు పాపం ఉంది. ఇద్దరు కూడా బుద్ధి చెప్పాలి. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండ్రి, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండ్రి. ఏమైందండి ఇవాళ? అదే బీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ కనుక పార్లమెంట్లో ఉంటే ఖచ్చితంగా దీని మీద కొట్లాడి యూరియాని సాధించుకునే వాళ్ళం. ప్రజలు కూడా గమనించాలి. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో వైఎన్ఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు రైతులు యూరియా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే పూర్తిగా లారీల యూరియా అంతా కూడా ఈ రకంగా పక్కదారి పట్టడం, ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులను అలాగే గన్మెన్లను అని చెప్పేసి పిఎల్ అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే వారందరికీ కూడా లారీల లోడ్లను పంపించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఈ స్థాయిలో రైతు వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం చరిత్రలో లేదని వైఎన్ఆర్ గారు స్పష్టంగా వెల్లడిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. తప్పకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే రానున్న రోజుల్లో యూరియాకు సంబంధించిన ఈ సంక్షోభమే కీలక ఎజెండాగా మారబోతుంది. రైతులు కాంగ్రెస్ సర్కార్కు, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పాపారావు గారు, ఓవైపు విద్యార్థులకు సంబంధించిన సంక్షోభము, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన స్కీమ్పై ఇంతవరకు మనం మాట్లాడినాం. మరోవైపు యూరియాకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం కూడా తీవ్ర రూపం దాలుస్తూ ఉంటే లారీల లోడ్లు పక్కదారి పడుతున్నాయనే అంశం కూడా ఈరోజు తెరపైకి వస్తున్న పరిస్థితి. ఏకంగా ఎమ్మెల్యేకు సంబంధించిన పిఎన్ అని చెప్పేసి ఒక గన్మెన్ ఫోన్ చేస్తే పూర్తిగా లారీ లోడ్ యూరియా అటు పక్కదారి పట్టినట్టుగా ఈరోజు మనం కీలకంగా చూస్తూ ఉన్నాం. రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రోజుల తరబడిగా క్యూలైన్లలో నిరీక్షిస్తున్నా, రాత్రి జాగారాలు చేస్తున్నా దొరుకుతలేదు, కానీ ఈ రకంగా పక్కదారి పట్టిస్తారని చెప్పేసి మండిపడుతున్న ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇక్కడ మీకు సరే ఇందాక వైఎన్ఆర్ గారు చాలా వివరంగా చెప్పారు ఈ విషయాన్ని. దానిలో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గత 2-3 నెలలుగా దర్దాపుగా కొనసాగుతున్నటువంటి ఈ కొరత అపరిష్కృతంగా మిగిలిపోవటం వెనక కాంగ్రెస్ ప్రభుత్వం తాలూకు అసమర్థత ఖచ్చితంగా కనపడుతుంది. ఉదాహరణ, ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు దీని విషయంలో కొంత ఎక్కువ చొరవతో ఉండాల్సింది. కానీ నిన్న ఆయన నాకు తెలిసి మా ఏరియాలోనే జూబ్లీహిల్స్ ప్రచారం కోసం ఇక్కడికి పొన్నం గారితో కలిసి ఈ ఏరియాలో ఆయన తిరుగుతున్నారు. ఒక పక్కేమో ఊళ్ళల్లో రైతులు ఊళ్ళలో నుంచొని చెప్పులు పెట్టుకొని ప్రాణాలు పోతుంటే, ఒక యూరియా బస్తా కోసం వాళ్ళు ఇదవుతుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఈ ఏరియాలో నిన్న పర్యటించి ఇక్కడ చేస్తున్నారు. అంటే వీళ్ళ ప్రయారిటీ ఎన్నికల్లో గెలవటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అంతం చూడటంలాగా ఉంది తప్పితే ప్రజలకు మేలు చేసి అధికారంలోకి వద్దాం మళ్ళీ అనే ఆలోచన కనీసం
స్పృహ కూడా లేనటువంటి పరిస్థితి. రెండోది ఇక్కడ మీకు కొన్ని పత్రికలు మీడియాను ఓట్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎట్లాంటిదంటే రైతులు ఎక్కువగా యూరియా కొనేసి కొరత ఉంది కాబట్టి నిలవబెట్టుకుంటున్నారు, అందుకని కొరత వచ్చిందనే ఒక అబద్ధం. అంటే రైతులు బ్లాక్ మార్కెట్ల నుంచి అవుతుంది, ఇది బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు, రైతులు దొంగ నిల్వలో పెడుతున్నారని చెప్పి ప్రచారం చేసే మీడియా, కొన్ని పత్రికలు మీడియా. రెండోది ఇంకోటి ఏం చెబుతున్నారు, రైతులు ఎక్కువగా యూరియా వాడుతున్నారు, అవసరానికంటే ఎక్కువగా వాడుతున్నారు. అంటే ఎట్లాంటి మాటలు ఇవి? అసలు సమస్య ఏంటి? రైతులు ఎక్కువగా యూరియా వాడటం అనేది అనేక సందర్భాల్లో నిజం కావచ్చు, కానీ అది యాక్చువల్ గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి సందర్భం, అది వేరే సందర్భం. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, దానికి సంబంధించి ఒక ప్రభుత్వ, మనకి అంతకుముందు సాయిల్ టెస్టింగ్ లాంటి డిపార్ట్మెంట్లు ఉండే, వాళ్ళు పోయి సాయిల్ టెస్ట్ చేసేవాళ్ళు, ఎక్కడ సాయిల్ ఎట్లా ఉంది, ఏ రైతుకి ఏ పంట వేస్తే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ ఉండేవి. అట్లాంటివన్నిటి ప్రైవేట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి జరిగిన పరిణామాల్లో ఈ రోజు రైతులకు చెప్పడానికి పేపర్లో మీరు రాసుకుంటున్నారు, కానీ ఇక్కడ వాస్తవానికి అసలు ప్రభుత్వాల నిర్వాహకం, బీజేపీ ప్రభుత్వం తాలూకు నిర్వాహకం, సప్లై చేయకుండా తెచ్చుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తా రాజకీయాల్లో నిరంతరం మునిగి తేలుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరు, దీని మీద విమర్శ పెట్టకుండా రైతుల మీద భారం మోపి రైతుల్ని తప్పు అని చెప్పే విధంగా కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరించి రాసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ రకంగానో ఏదో రకంగా రేవంత్ రెడ్డి కాపాడుకోవాలనే ప్రయత్నం తప్పితే అక్కడ దానిలో ఏమీ లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఇంకోటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ రోజు ఇప్పుడు గనక యూరియా బస్తాలు దొరకకపోతే, పంటకి వాళ్ళు గనక యూరియా వేసుకోలేకపోతే, రేపు వానలు ఆగిపోతే గనక, అదను పోతే గనక యూరియా దొరికినా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వానలు పడుతున్నప్పుడు నీటితో కలిస్తేనే యూరియా నైట్రోజన్ అవుతుంది, అది నైట్రోజన్ అయితేనే పంట పెరుగుదలకి బాగా దోహదపడుతుంది, క్లోరోఫిల్ గా మారటం, ఇవన్నీ సూర్యరశ్మితో కలిసి ఎన్ని జరిగేది ఎప్పుడంటే వానలు పడుతున్నప్పుడు, నీరు నేలలో ఉన్నప్పుడు యూరియా పోయి నీటితో కలిస్తే అది నైట్రోజన్ రిలీజ్ అయ్యి ఆ నైట్రోజనే పంట గ్రోత్ ఉపయోగపడుతుంది. రైట్. అది కాకుండా రేపు పొద్దున వానలు ఆగిపోతాయి, వర్షాలు అయిపోతాయని చెబుతున్నారు, వర్షాకాలం అయిపోతుంది. అది కనుక జరిగితే శాశ్వతంగా, అంటే ఈ సంవత్సరానికి ఈ సీజన్ కి మాత్రం రైతుల పరిస్థితి అగమ్య గోచరం. నెక్స్ట్ సీజన్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మనకు తెలిసింది ఏం జరుగుతుంది అనేది. సరే, అందుకని ఏంటంటే చాలా క్రిటికల్ డేస్, క్రూషియల్ క్రిటికల్ డేస్ ఈ కొద్ది రోజు. అట్లాంటి సందర్భంలో ఇంకా ఈ తాత్సారం, ఈ దుర్మార్గం అయింది. పైగా రెండో పక్కన మీకు ఇంకో వార్త కూడా వచ్చింది దీంతో పాటు, ధాన్యం కొనుగోళ్లలో కోత 52 లక్షల టన్నులు మాత్రం ఈసారి కొంటామన్నట్లు ధాన్యం వార్తలు వస్తున్నాయని తెలిసింది. మరి 50 అంటే ఇప్పుడు పంట పండదు, పండిన పంట కొట్టడానికి కూడా మళ్ళీ దానికి స్లాబులు పెట్టుకుని దానికి కోటాలు పెట్టుకునే పరిస్థితి. 152 లక్షల టన్నులు వస్తుందని ధాన్యం లెక్కలేసారట. దానిలో 52 లక్షల టన్నులు అది అంటే 1 కోటి టన్నులు కొనరు. వాళ్ళు ఏం చేయాలి రైతులు? ఇది ఎందుకనే దగ్గరికి వచ్చేసరికి ప్రస్తావన ఏంటంటే, సన్న బియ్యానికి ఎక్కువగా బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి తక్కువ కొంటే కనుక తక్కువ బోనస్ తో సరిపెట్టచ్చు అనేది లెక్కేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. సో ఏంటంటే యాక్చువల్ గా రైతు వ్యతిరేక, ఇక ప్రజలు పూర్తి స్థాయిలో అవమానాలకినూ అన్యాయానికి గురవుతున్నటువంటి, నిరంతరంగా తెలంగాణలో ఒక నిర్బంధ కాండ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో ఈ నిన్న మీరు చెప్పిన ఒక బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళు, ఆయన గన్మెన్ చేసినటువంటి నిర్వాహకం, అంటే ప్రతివాడు ఎవరికి అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంబంధం లేకుండా అధికార గణంలో ఉండి, అదే అఫీషియల్ దీనిలో ఉండి, బ్యూరోక్రసీలో ఉండి వాళ్ళ పక్కన తిరుగుతున్న వాళ్ళు కూడా ఎవరికి అందినంత, ఎవరికి దొరికినంత వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి, పేద రైతాంగం తాలూకు కష్టాలని. కాబట్టి ఏంటి ఇది, అది ఎవరికి అంటే ప్రజల కష్టాల్లో ఉంటే అది కూడా అవకాశం సంపాదించుకోవడానికని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూస్తున్నాం క్షేత్రస్థాయిలో ఓవైపు పాపారావు గారు, అదే ఓఎన్ఆర్ గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఓవైపు యూరియా సంక్షోభం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ ఉంటే, మరోవైపు దిగుబడి తగ్గి ఇప్పటికే అల్లాడుతున్న రైతాంగానికి బోనస్ను కూడా ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 50 లక్షల టన్నులు మాత్రమే కొంటాం, మిగతా 1 కోటి టన్నులకు సంబంధించిన దిగుబడి వస్తే దాన్ని మాత్రం కొనే దానికి బోనస్కు సంబంధించిన వ్యవహారాన్ని ఎగ్గొట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. FCI వానాకాలం టార్గెట్ను కేవలం 52 లక్షలు పెట్టడం అనేది రైతుల గొంతు కోసేందుకు, రైతుకి ఇచ్చిన హామీని మరోసారి ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది. రైతాంగం దీన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎన్ఆర్ గారు, పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.